ప్రస్తుత క్రైస్తవ్యంలో చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్న ఒక ప్రమాదకరమైన దుర్బోధ ఉంది. అదేంటంటే క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పడం. ఈరోజు మనం ఈ బోధన వెనుక ఉన్న వాదనలేంటి, అసలు వాక్యం దీని గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో పరిశీలిద్దాం. ఆశ్చర్యకరంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఇంతమంది ఎందుకు దీనివైపు ఆకర్షితులవుతున్నారు? బహుశా చాలామందికి దేవుని నిబంధనల గురించి, ధర్మశాస్త్రం గురించి సరైన అవగాహన లేకపోవడమే దీనికొక ముఖ్య కారణం కావచ్చు. మరి అసలు ప్రశ్న ఇదే: క్రైస్తవులుగా మనం విశ్రాంతి దినాన్ని పాటించాలా? లేఖనాలు ఈ విషయంలో మనకు ఎలాంటి మార్గాన్ని చూపిస్తున్నాయో వివరంగా చూద్దాం. సరే, ఈ అంశాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను వరుసగా చర్చిద్దాం. ముందుగా దేవుడు చేసిన 2 నిబంధనల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, సబ్బాతు బోధకులు ఏం వాదిస్తున్నారు, దానికి బైబిల్ ఏం జవాబిస్తోంది, ఇలా అన్నింటినీ చూస్తూ చివరికి క్రైస్తవులకు ఉన్న నిజమైన స్వాతంత్ర్యం ఏంటో తెలుసుకుందాం. ఈ విశ్రాంతి దినం గురించి సరిగ్గా అర్థం కావాలంటే మనం కథను మొదటి నుండి చూడాలి. అంటే ఈ లోకంలోకి పాపం ఎలా ప్రవేశించింది, ఆ తర్వాత దేవుడు మానవాళితో చేసిన నిబంధనలు ఏంటి అనే దగ్గర నుండి మొదలుపెట్టాలి. ఈ టైం లైన్ చూస్తే మనకు దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా సాగిందో అర్థమవుతుంది. ఆదాము పాపంతో మొదలై అబ్రహాముకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఆ తర్వాత మోషే ద్వారా ఒక తాత్కాలిక ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ఇదంతా ఒక తాత్కాలిక దశ మాత్రమే. ఈ ప్రణాళిక అంతటికీ సంపూర్ణత ఎక్కడొచ్చిందంటే క్రీస్తులో. ఈ పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం అనేది ఎప్పటికీ నిలిచి ఉండటానికి ఉద్దేశించబడలేదు. అదొక బాలశిక్షకుని లాంటిది, అంటే ఒక ట్యూటర్ లాంటిదన్నమాట. దాని పని ఒక్కటే: క్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలీయులను నడిపించడం, వారిని రాబోయే రక్షకుడి కోసం సిద్ధం చేయడం. ఈ 2 నిబంధనల మధ్య ఉన్న తేడా చాలా కీలకమైనది. చూడండి, పాత నిబంధన ధర్మశాస్త్రం మీద ఆధారపడింది. దాని ఫలితం ఏంటంటే మనకు పాపం అంటే ఏంటో తెలియజేయడం. కాని క్రొత్త నిబంధన పూర్తిగా క్రీస్తు మీద ఆధారపడింది. అది మనకు పాపజ్ఞానాన్ని కాదు, ఏకంగా నీతినిస్తుంది, అది శాశ్వతంగా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయమేంటంటే, క్రీస్తు తన శిలువ మరణం ద్వారా పాత నిబంధనను నెరవేర్చడమే కాదు, దానికి ఒక ముగింపు పలికాడు. సింపుల్గా చెప్పాలంటే పాత నిబంధన ముగిసిపోయింది, ఇప్పుడు క్రొత్త నిబంధన అమలులోకి వచ్చింది. సరే, ఇప్పుడు మనకు ఈ ప్రాథమిక అవగాహన వచ్చింది కదా. మరి ఈ విశ్రాంతి దినాన్ని పాటించాలని చెప్పేవాళ్లు ఏం వాదనలు చేస్తున్నారు, వాటికి బైబిల్ ఎంత స్పష్టంగా జవాబిస్తుందో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. వాళ్ళు చేసే మొదటి వాదన ఏంటంటే, ఈ 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఇవన్నీ సృష్టి ఆరంభం నుంచి, అంటే ఆదాము కాలం నుంచే ఉన్నాయని బోధిస్తారు. కానీ వాక్యం చాలా క్లియర్గా చెబుతోంది, ధర్మశాస్త్రం సృష్టి నుండి లేదు. అది చరిత్రలో ఒక నిర్దిష్ట సమయంలో అబ్రహాము తర్వాత 430 సంవత్సరాలకు మోషే ద్వారా ఇజ్రాయేలీయులకు ఇవ్వబడింది. అంతేకాదు, ఆ నిబంధన వారి పితరులతో చేయబడలేదని కూడా ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా ఉంది. మరో సాధారణ వాదన ఏంటంటే, ధర్మశాస్త్రంలోని ఆచారాలు రద్దయిపోయినా 10 ఆజ్ఞలు మాత్రం వేరు, అవి ఇంకా అమలులోనే ఉన్నాయని అంటారు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం నుండి వేరు కాదు. నిజానికి అవే ఆ పాత నిబంధనకు గుండెలాంటివి. రాతి పలకలపై వ్రాయబడిన నిబంధన వాక్యాలు అవే. నిబంధన మందసంలో పెట్టింది కూడా ఆ 10 ఆజ్ఞలనే కదా. కాబట్టి అవి వేరు కాదు, ధర్మశాస్త్రంలో ఒక అంతర్భాగం. ఇంకొక వాదన, ధర్మశాస్త్రం దేవుడే ఇచ్చాడు కాబట్టి అది నేటి క్రైస్తవులతో సహా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది, అందరూ పాటించాల్సిందే అని చెబుతారు. మళ్ళీ మనం లేఖనాల వైపు చూస్తే ధర్మశాస్త్రం అనేది ఒక నిర్దిష్ట జనాంగానికి, అంటే ఇశ్రాయేలీళ్లకు మాత్రమే ఇవ్వబడినట్లు స్పష్టంగా ఉంది. కీర్తనకారుడేమన్నాడు? ఆయన తన కట్టడలను మరి ఏ జనమునకునూ తెలియచేయలేదు. అంటే ఇది సార్వత్రిక నియమం కాదు. 4వ వాదన, పాత నిబంధన కూడా దేవుడు చేసిందే కదా, కాబట్టి అది శాశ్వతంగా అమల్లో ఉండాలి అని వాదిస్తారు. కానీ క్రొత్త నిబంధన మనకు చాలా స్పష్టంగా బోధిస్తోంది. ధర్మశాస్త్రం అనేది వాగ్దానం చేయబడిన సంతానమైన
క్రీస్తు వచ్చేంతవరకే ఒక బాలశిక్షకునిగా పనిచేసింది. క్రీస్తు వచ్చి దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ముగింపు పలికాడు. అందుకే వాక్యం దాన్ని కొట్టివేయబడింది అని చెప్తుంది. ఇది బహుశా వాళ్లు చేసే అత్యంత కఠినమైన, భయాన్ని కరిగించే వాదన. శనివారం బదులు ఆదివారం ఆరాధిస్తే రక్షణ కోల్పోయి నరకానికి వెళుతారు అని చెప్పడం. దీనికి సమాధానం కోసం మనం ఆదిమ సంఘం ఏం చేసిందో చూడాలి. వాళ్ళు ప్రభువు పునరుత్థానం చెందిన ఆదివారం నాడు కూడుకున్నారు. దాన్ని ప్రభువు దినం అని పిలిచారు. ఆశ్చర్యకరంగా క్రొత్త నిబంధనలో ఏ ఒక్క అపోస్తలుడు కూడా క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆజ్ఞాపించలేదు. ఒక్క ఆజ్ఞ కూడా లేదు. చివరిగా వాళ్ళు యేసు జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తారు. యేసు ప్రభువే ధర్మశాస్త్రాన్ని, విశ్రాంతి దినాన్ని పాటించాడు కదా, మరి మనమెందుకు పాటించకూడదు అని అడుగుతారు. ఇక్కడే మనం చాలా ముఖ్యమైన ఒక సత్యాన్ని గ్రహించాలి. యేసు ధర్మశాస్త్రం క్రింద పుట్టిందే, దాన్ని పాటించింది, మనల్ని కూడా దాని క్రిందకు బంధించడానికి కాదు. దానికి బదులుగా దాని క్రింద బంధించబడిన వారిని విమోచించడానికి. ఆయన దాన్ని మన తరపున సంపూర్ణంగా నెరవేర్చాడో, మనల్ని దాని నుండి విడిపించాడో, అంతేకాని మనం దాన్ని పాటించాలని కాదు. సరే, ఇన్ని విషయాలు చూశాక మనం ఇప్పుడు అసలు విషయానికొద్దాం. క్రైస్తవులుగా మనకున్న నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు ఈ వాక్యంలో ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. అన్నపానాలు, పండుగలు లేదా విశ్రాంతి దినం ఇలాంటి విషయాల్లో ఎవరూ మనకు తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎందుకంటే అవన్నీ రాబోయే వాటికి ఛాయలు మాత్రమే. నిజమైన స్వరూపం క్రీస్తు. మనకు క్రీస్తులో స్వేచ్ఛ ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసీ ఆలోచించుకోవాల్సిన చివరి ప్రశ్న ఇది: క్రీస్తు మనల్ని స్వేచ్ఛ కోసం పిలిచాడా, లేక తిరిగి ధర్మశాస్త్రపు బానిసత్వంలోకి వెళ్లడానికా? మన విశ్వాసం మనల్ని ఎటువైపు నడిపిస్తోంది? స్వాతంత్ర్యం వైపా లేక బానిసత్వం వైపా?